సన్నిధిలో వచ్చి మొరపెట్టింది, అంతేగాని ఇంట్లో కూర్చుని ప్రార్థన చేయలేదండి. దేవుడి సన్నిధిలో మొరపెట్టింది కాబట్టి గొప్ప కార్యం చేసింది. గొప్ప అద్భుత కార్యం ఆయన పట్ల చేశాడు దేవుడు. ఈ రోజున నీకు కూడా ఏదో ఒక కొరత ఉంది, నీకు కూడా ఏదో ఒక వేదన ఉంది, నీకు కూడా ఏదో ఒక బాధ ఉంది. మరి నువ్వు ఇంకా లోకానుసారంగా జీవిస్తే ఎప్పుడు నువ్వు విడిపించబడేది అలాంటి బంధకారం నుంచి? ఎప్పుడు నువ్వు విడుదల పొందుకునేది అలాంటి బంధకారముల నుంచి? నువ్వు గొప్ప విడుదల పొందుకోవాలంటే రా, దేవుడి సన్నిధికి రా, ఆయనతో గడుపు. రోజుకి 24 గంటలు నీకు ఇస్తున్నాడు. మరి 24 గంటల్లో 2 గంటలు కూడా నువ్వు గడపలేకపోతున్నావు. ఎందుకు? రోజంతా నీదే, ఒక 2 గంటలే కదా అడుగుతుంది ఆదివారం. రా దేవుడి సన్నిధికి, ఆయనతో గడుపు, ప్రార్థించు, ముట్టరించు, ఆయనతో ప్రార్థనతో గడుపు. నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. మరి వస్తావా?